విజయవాణి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వార్తలు చదువుతుంది శిరీష. ఈనాటి ముందుగా వార్తల్లో ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలంలో అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని నియోజకవర్గ సమన్వయకర్త కరపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల అధ్యక్షులు అయినా బత్తిని రాజేష్, జరగమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్, పొన్నలూరు మండల నాయకులు కాకాని ఆంజనేయులు, వీర మహిళలు పాల్గొని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కి ఈ రోజు మద్దతు తెలియజేశారు. అవసరమైతే అంగన్వాడీల వర్కర్స్ కోసం నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని జనసేన నాయకులు తెలియజేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడం జరిగింది. అంతేకాకుండా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఆర్భాటాలకే తప్పదా న్యాయం జరిగిన మహిళంటూ నాకు తెలిసి ఈ ప్రజలు చెప్తున్న ప్రకారం ఒకరు కూడా లేరని తెలుస్తుంది. ఈ రోజు కనీసం ప్రతి కుటుంబం కూడా యావరేజ్ గా సుమారుగా జరిగిపోవాలన్నా కనీసం 15,000 20,000 కూడా కుటుంబం గట్టెక్కే పరిస్థితి లేని ఈ రోజుల్లో మరి అంగన్వాడీ టీచర్లు అంటే అంత చులకన. చెప్పిన హామీలను నెరవేర్చకపోగా నీ వైసీపీ ఎమ్మెల్యేలు ఒళ్ళు బలిచి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి బొబ్బిలి ఎమ్మెల్యే, మరి అతని పేరు కూడా ప్రస్తావించడానికి చాలా సిగ్గుచేటు. అతను మరి ఏ ధోరణితో ఏ భాషతో మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు, కానీ మహిళల పట్ల చులకగా చూసినటువంటి ఏ నాయకుడు కూడా పాతాళలోకంలోకి పోయాడని మాత్రం ప్రతి వైసీపీ నాయకుడు గుర్తుపెట్టుకోవాలా. మళ్ళీ ఏ వైసీపీ నాయకుడైనా మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడినట్టయితే మాత్రం వారికి చెప్పే సమాధానం జనసేన చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీడియా ద్వారా వారి భాషలోనే మాట్లాడినారు కాబట్టి చాలా గౌరవంగా ఉందాదనంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డికి తెలియపరుస్తున్న జై జనసేన, జై హింద్. మనోజ్ కుమార్, జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం ఇన్ఛార్జి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గత వారం నుంచి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు నిరసన దీక్ష చేయడం జరిగింది. వారు కోరుకునేటువంటి న్యాయమైన డిమాండ్లు న్యాయంగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు అంగన్వాడీలకు న్యాయబద్ధమైన కనీస వేతనం 15,000 ఇస్తానని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఎన్నికల కోసం మాత్రం మాయ మాటలు చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పి అంగన్వాడీ వర్కర్లని వాళ్ళ వైపు తిప్పించుకొని ఓట్లు వేయించుకున్న తర్వాత ఈరోజు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళని గాలికి వదిలేశాడు. ఆయన చెప్పినటువంటి మాటలు ఒక్కడని నెరవేర్చారా? ఈ రోజుకి ఏది నెరవేర్చలేదు. మాయ మాటలు చెప్పి అధిష్టానం అధిరోహించిన తర్వాత ఈరోజు మాత్రం అంటే ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి మా అక్కలు, మా చెల్లెళ్ళు అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పాడు. వీళ్ళంతా మీ అక్కలు కదా, మీ చెల్లెలు కదా, వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? గత వారం 10 రోజుల నుంచి ఇలా టెంటులు వేసుకొని కూర్చొని నిరసన దీక్ష చేస్తుంటే మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ వైసీపీ నాయకులకి. మేము జనసేన పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్కి, హెల్పర్కి మేము మద్దతుగా ఉంటాము. వారు కోరేటువంటి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు వారికి మద్దతుగా, వారికి అండగా ఉంటాము. అవసరమైతే నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అతి తొందరలో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్తాము. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్, జై భారత్. తెలంగాణలో 13,650 రూపాయలు తీసుకుంటున్నారు. మేమైతే 11,500 తీసుకుంటున్నాము. మాకు చాలా సమస్యలు ఉన్నాయి సార్. మేము ఎంతో కడుపు మండి రోడ్డు మీదకి వచ్చాము. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు సార్. 32 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేసి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంతో సర్వీస్ చేస్తే మాకు రిటైర్డ్ అయితే ఒక టీచర్కి వచ్చి 50,000, ఆయాకు వచ్చి 20,000 ఇస్తున్నారు సార్. అయ్యేం దీన్ని బతకాలి మేము. చాలా సమస్యలు ఉన్నాయి సార్ మాకు. అలాగే మాకు వచ్చే జీతం మేము ముందు రూమ్ రెంట్ కట్టాలి, గ్యాస్ బండ్లు తెచ్చుకోవాలి, కూరగాయలు తెచ్చుకోవాలి. తర్వాత మాకు 2 నెలలకో 3 నెలలకో వేస్తారు. ముందు మేము పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి చెట్లు నడుపుకుంటున్నాం సార్. ఈ రూమ్ రెంట్లు కూడా సరిపోవటం లేదు. ఒక పల్లెటూరులో 500 ఇస్తున్నారు, ఒక పట్టణ ప్రాంతాలు అయితే 750 రూపాయలు ఇస్తున్నారు. మేము పోయి అడిగితేమో మీకు 3,000కి 4,000, 2,000 అట్లయితే రూమ్లు ఇస్తామంటున్నారు సార్. మా మండలం మొత్తం మీదకు 2 ఉన్నాయి గవర్నమెంట్ కట్టిన సెంటర్లు. పొదవన్నీ అద్దెలలోనే జరుగుతున్నాయి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతున్నాం మేము. గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు ప్రకారం మాకు 5 లక్షలు ఇవ్వమని చెప్పారు సార్. ఆయాకు 3 లక్షలు ఇవ్వమన్నారు. దాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మాకు కనీస వేతనం 26,000 రావాలి సార్. గ్యాసులు పెరిగిపోయినాయి, కూరగాయలు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి, నూనెలు పెరిగిపోయినాయి. కొనుక్కునే పరిస్థితి లేదు సార్. మాకు సంక్షేమ పథకాలు వర్తించజేయాలి సార్. మాకు సంక్షేమ పథకాలు లేవు. మాకు అమ్మఒడి లేదు. విడోస్ ఎంతో మంది ఉన్నారు సార్. విడో పెన్షన్ లేదు, జగనన్న చేయూత లేదు,
మేము ప్రజల్లోకి అనేకమైన అన్ని సక్సెస్ఫుల్ గా చేస్తామంటున్నారు. మా అంగన్వాడిని గమనించాలి సార్. మా అంగన్వాడికి ఇవన్నీ మేము సరఫరా చేయాలని కోరుకుంటున్నాము. చాలా సమస్యలు ఉన్నాయి సార్ మాకు. ఆశా వర్కర్ల డిమాండ్ పరిష్కార సాధనకై ఒంగోలు చర్చి సెంటర్లో మానవహారం నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు. 60 సంవత్సరాలు పనిచేసుకున్న తర్వాత మీకేమీ రావు, ఇంటికి వెళ్ళిపోతే ఒకసారి కలుగుతున్నారు. ఈ రోజు ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు ప్రభుత్వాలకు సర్వీస్ చేసిన తర్వాత ఇది ఎట్లా బతకాలి అని చెప్పి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఆశా వర్గానికి కనీసం సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం పరిస్థితి. అదేమంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగి అని చెబుతాడు. ప్రభుత్వ ఉద్యోగం అయితే ప్రభుత్వానికి అసలు కనీసం విత్తనాలు ఇవ్వండి, ఈఎస్ఐ ఇవ్వండి, ఈఎస్ఐ ఇవ్వండి, ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది.